మనం ఎవరిని బట్టి గుర్తించబడతాం? తండ్రిని బట్టా, తల్లిని బట్టా? తండ్రిని బట్టి. తండ్రిని బట్టి. మనకు అంటుకునేది ఏ కమ్యూనిటీ? తండ్రి కమ్యూనిటీ. తల్లిది ఏ కమ్యూనిటీ అది రాదు, మనకి రాదు. అరే మేము ఇంటి పేరు ఏంటరా అంటే ఏమో అంకులో అంటాడు. ఆడికి తెలియదు అసలు వాళ్ళ ఇంటి పేరు. తండ్రి ఇంటి పేరే మనకు మిగులుతుంది. అంటే దీన్ని ఏమనాలి? తండ్రి ఇల్లు అంటే 1 ప్రాంతీయ అభిమానం, 2 బంధు ప్రీతి, 3 కులము. కొన్ని సౌండ్ పెట్టాలేమో ఇది పలికేటప్పుడు. కులము. కులము మనకు అనుకూలము కాదు. కులము తెచ్చేది కలకలం, కులము ఇచ్చేది కలవరం. కులము మనకు అనుకూలము కాదు. సేవకు అంతకంటే కాదు ప్రియులారా, అంతకంటే కాదు. సిగ్గుపడాలి ఈ దినాల్లో. అన్నా అందరినీ వాళ్ళని వేశారు, ఈయన్ని కూడా ఒకటి నేస్తే ఎంత బాగుండేది. ఇది ఒక పెద్ద క్యాలిక్యులేషను. మీకు అర్థమైందో లేదో. ఆయన అంటున్నాడు పక్క ఆయనతో పేపర్ చూసి, అని మొత్తం వాళ్ళేనా? ఈయన్ని కూడా ఒకటి నేస్తే ఎంత బాగుండేది. వేసినోడు సిగ్గుపడాలో అన్నోడు సిగ్గుపడాలో అర్థం కాక నేను సిగ్గుపడ్డా. మీరేమో నవ్వుతున్నారు. తలలు కొండరాకేసి కొట్టుకోవాలండి. బైబిల్ ఉందన్నా, సంచి ఉందన్నా, వచ్చేసానన్నా కాదు. పిలుపు కాదు, షరతులు వర్తిస్తాయి. షరతులు ఇన్డెప్త్ కనుక మనం స్టడీ చేస్తే, అన్నా నేను ఎన్నికి వెళ్తానన్నా అంటావంతే. ఈ సరుకు నాకు వద్దు అని దేవుడు అంటున్నాడని అర్థం వద్దు మనకి. ఈ సరుకు నాసి రకం, ఇది పండటం కాదన్నా, ఇంజక్షన్ ఇచ్చి పండించారు. ఈ పుచ్చకాయ ఎరుపు, ఆ ఎరుపు కాదు, ఇది లోపలికి ఇంజక్షన్ ఇచ్చి ఎర్ర చేశారు. ఇది రుచి ఉండదు, రంగు మాత్రం బాగుంటుంది. రుచి ఉండదు, రంగు మాత్రం పేలిపోద్ది. పైన పటారం, లోన లొటారం. బతుకు కంపు, పైకి ఇంపు. ఏం చేయాలి ఇప్పుడు మనం? తడి చెత్త, పొడి చెత్త అనే ట్రాక్టర్ని పిలిచి ఎందులో వేయాలో అందులో వేయాలి. పిలుపు ఎంత లోతుగా ఉంటే బైబిల్ మనల్ని నిలబెడుతుందండి. ఇట్ కీప్స్ అస్ స్టాండింగ్. ఇందాక ఫిలోమోన్ అన్నాడు, అన్నా నిన్నంతా రాజకుమార్ అన్నా కొంచెం సబ్బేసాడు వాళ్ళకి అన్నాడు. ఫిలోమోన్ ఇక్కడే ఉంది. నేనన్నా నా దగ్గర సబ్బు లేదా, యాసిడ్ ఉంది, యాసిడ్ తెచ్చానన్న, పోసేయండి అన్న అన్నాడు. పెంకు గట్టుకుపోయిందన్నా, గేకుతుంటే కూడా పోవట్లేదు, అది యాసిడ్ పడాలంతే. పిలుపు యాసిడ్. యాసిడ్ పొయ్యికి ఏమొస్తుంది? ఇది కూడా చెప్పరా? ఎసిడిటీ వస్తుంది. డైజినో ఇట్లాంటివి వాడాలి. పెంటాజోల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి. అందుచేత చెక్ చేసుకుందాం. సెల్ఫ్ చెక్. మంది పిలుపా లేకపోతే ఫేకా? పిలుపా ఫేకా తేల్చుకుందాం. భోంచేసి తేపిన తర్వాత కొంచెం యాసిడ్ ఉంది, అది కూడా వాడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం.
మీరు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయండి. మీ పిలుపు లోతు, ఎత్తు, వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిదండి. ఓవర్ టు ఫిలమన్. ప్రభు నామను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి శ్రేష్టమైన చక్కటి మాటలు దేవుని యొక్క వాక్య భాగముల నుండి కావ్య రూపంలోనూ దృశ్య రూపంలోనూ ఏమండి సమయోచితంగా చిత్రమైన వెండి పల్లెంలో పెట్టబడిన బంగారు పళ్ళ వంటిదని బైబిల్లో తెలియచేసిన రీతిగా చక్కగా మరి దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటూ అర్థం చేసుకొని రాసుకున్నారో నాకు తెలియదు. అందుకే మీ అందరికీ నోట్సులు ఇచ్చాను. తప్పనిసరిగా రాసిన తర్వాత నేను చూస్తాను ఆ నోట్సులు. ఆ చూసిన తర్వాత సేవకుడు కాదో నేను తెలుసుకుంటాను. ఏమన్నా అర్థమైందా? మీకు ఇచ్చిన నోట్సు మీరు ఎంతవరకు రాశారో, మీకు పెన్ను ఇచ్చాను, పెన్ను లేదని అబద్ధం చెబుతారని. పెన్నులు ఇచ్చాను, నోట్స్ ఇచ్చాను, మీరు ఎలా రాశారో ఇప్పటి వరకు చెప్పింది. ఆయన ఎంతవరకు మరి యాసిడ్ వేసాడో ఇప్పటి వరకు, అది ఎంత కరిగిందో తెలీదు. చూద్దాం. ప్రభు చిత్తం అయితే మరలా భోజనం తర్వాత రేపటి దినము బెస్ట్ నోట్స్ బహుమతి ఉందంట. దేవుని సేవకులు విల్సనయ్య గారు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. మన మధ్య నేను ప్రకటించాం, ఆశించాం. దైవజనులందరినీ వెంకటరంపల్లికి గ్రామానికి నడిపించారు. 1959లో ప్రారంభించబడిన ఈ సంఘము దైవజనులు ఎస్ ఆనందమీరావు గారు మరి ఆరాధనతో ప్రారంభించారు. దైవజనులు ప్రభుదాస్ రెడ్డి గారు ప్రార్థనతో ప్రతిష్ఠించిన సంఘము ఈ ప్రదేశము, ఈ సంఘము. బర్నబాసయ్య గారు ఇంతవరకు నడిపించి ప్రభువులోకి వెళ్ళారు, ఆయన పిలుచుకున్న పిలుపు. సో కాబట్టి గొప్ప సేవ భారం. నేను కూడా అయ్యగారు చెబుతుంటే అక్కడ కూర్చొని ఆలోచన చేస్తాను, నేను కూడా నిజంగా పిలుచుకున్నానా లేదా అని. అందుకని నేను కూడా నోట్స్ తీసుకొని రాసుకుంటున్నాను. అర్థమైందండి. కాబట్టి దయచేసి సమయం చాలా ఎక్కువైందని మీరు ఎవరు అనుకోవద్దు. సమయం 1:30 కాబట్టి భయపడద్దు. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, ఎవరు వెళ్ళని పని లేదు. స్త్రీలు పురుషులు అందరూ కూడా భోజనం చేసిన వెంబటి ఒక 20 నిమిషాలు రిలాక్స్గా ఇక్కడే కూర్చోండి. మంచి చక్కటి వాయిద్య బృందం ఉంది, పాటలు పాడతారు. పాటలు పాడాలని ప్రేరేపించిన ప్రతి ఒక్కరూ మీ యొక్క పేర్లు ఇవ్వండి, ప్రకటిస్తాం, పాటలు పాడండి. మరి మధ్యాహ్నం కాలము మన మధ్యలో దేవుని సేవకులు 6 మన మధ్య ఉన్నారు. సో కాబట్టి మరి మన మధ్యలో దేవుని సేవకులు సచిన్ బాబన్న గారు కూడా వచ్చి ఉన్నారు. మరి చివరి ప్రార్థన చేసి ఈ కూడిక ముగించడం జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. తర్వాత మరల మధ్యాహ్న సెక్షను, 2వ సెక్షన్లోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రభాకరయ్య గారు వారు ప్రార్థన చేస్తారు. ఈ కూడిక ముగించుకుందాం. రండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమమయుడుగు మా ప్రభువా, ఇంతవరకు మేము విన్న వాక్యమును బట్టి వందనములు, స్తోత్రాలు. మీ దాసు నిలువబెట్టి మరి చక్కగా ఆ పిలుపులోని రహస్యం, ఆ పిలుపును మేమేం చేయాలి అనే దాన్ని నాయన ఎంతో చక్కగా వివరించారు. విన్న మేము ఇక్కడ మర్చిపోయి వెళ్ళడం కాదు, కానీ వాటన్నిటిని భద్రం చేసుకొని చక్కగా అనుకూలంగా వాటి ప్రకారం నడుచుకునేటట్లు మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో మరి 2వ దినం కూడా మరి మొదటి మీటింగ్ ముగిసింది. మీకు వందనములు, స్తోత్రాలు. మరి నాయన ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం. భోజనం తరువాత కూడా మీటింగ్ ఉంది. మరి దానిలో ఎవరు మాట్లాడతారో మరి మీరే మాట్లాడండి. మేమంతా వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కృప మాకు దయచేయగలరని
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులకి ప్రభునాన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి మీ యొక్క బైబిళ్ళు, మీ సంచులు అన్నీ ఇక్కడ ఎవరు కూర్చున్న కుర్చీలో పెట్టండి. మరి భోజనం సిద్ధంగా ఉంది. ఒకరు వెళ్ళి మీ భోజనాలు బఫే సిస్టము తీసుకొని చక్కగా భోంచేయండి. కడుపు నిండా తిరిగి వచ్చి మరలా ఇదే స్థానంలో కూర్చోవాలని మనం చేస్తున్నాను. ప్రభువును మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ బైబిల్ సంచులన్నీ అక్కడ స్థలంలో అక్కడ పెట్టండి.